హిందూ మతం ప్రకారం సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. సోమవారం రోజున శివుడిని పూజిస్తారు. శివుడిని అభిషేకం చేస్తారు. అయితే సోమవారం రోజున సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివయ్యను సందర్శించి అభిషేకం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుందని, గొప్ప పుణ్యం పొందుతారని కూడా చెప్తారు. అయితే మంగళవారం చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు హనుమంతుడి పూజకు చాలా ప్రత్యేకమైనది. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో భయాలు, అడ్డంకులు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. సాధ్యమైనప్పుడల్లా ఇంట్లో లేదా ఆలయంలో హనుమంతుని పూజించడం వల్ల ప్రయోజనకరమని విశ్వాసం. బుధవారం విఘ్నాలకు అధిపతి గణపతిని పూజిస్తారు. గణపతిని పూజించడం వల్ల జ్ఞానం, తెలివి లభిస్తుందని నమ్మకం. ఇంట్లోనే కాదు, గణపతి ఆలయాల్లో కూడా పూజ చేయడం వల్ల చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అవి సక్సెస్ అవుతాయని నమ్మకం. అయితే జీవితంలో అడ్డంకులు తొలగించడానికి గణేశుని ఆరాధన ముఖ్యం. గురువారం విష్ణువు రోజుగా పరిగణించబడుతోంది. అయితే విష్ణువు ఆరాధించే వారికి సామరస్యం, స్థిరత్వం, ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గాలు చూపిస్తాడు. ఈ రోజున ప్రజలు విష్ణు సహస్రనామం జపించి భగవంతుని ప్రసన్నం చేసుకుంటారు. శుక్రవారం అమ్మవారి ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి లేదా దుర్గాదేవిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఆ రోజు ఉపవాసం ఉండి పూజలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఇక శనివారం శనీశ్వరుని అంకితం చేయబడిన రోజు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారు. అయితే దేవాలయాలు నవగ్రహాలు ఉన్న మందిరంలో పూజలు చేయడం వల్ల, నువ్వుల దీపం వెలిగించడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఆదివారం వారంలో మొదటి రోజుగా పరిగణించబడే ఆదివారం. ప్రత్యేక దైవం సూర్య భగవాన్ని అంకితం చేయబడింది. సూర్యుని పూజించే వారికి మంచి ఆరోగ్యము, శక్తిని ఇస్తాడని నమ్మకం.